అందరికి హాయ్ అండి. ఈరోజు ఎగ్గు టమాటా కర్రీ చేస్తున్నానండి. ప్రాసెస్‌లోకి వెళ్దాము. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. అర కేజీ టమాటా తీసుకున్నాను. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని నేను ఎగ్స్ ఫ్రై చేసుకుందామని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎగ్స్ ఫ్రై చేసుకుందామని 6 ఎగ్స్ అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటాయండి అవి. చిటికెడంత పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగాలి అవి. ఆయిల్లో ఉడికితే ఎగ్స్ బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా వేయించుకోవాలి అవి. చాలా ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇంకో ఎగ్స్ పలగొట్టి పోయట్లేదండి. నేను ఉడకబెట్టి వేసుకుంటున్నాను. బాగుంటుంది ఎగ్స్. బాగా ఫ్రై అవ్వాలి అవి. ఫ్రై అయినాక పక్క తీసి పెట్టుకోవాలి అవి. అవి మాడ కూడా చూసుకోవాలి. అడుగంట కూడా చూసుకోవాలి. అదే ఆయిల్లో నేను 2 ఉల్లిగడ్డ ఎగ్స్ ఫ్రై అయినాక పక్క పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో నేను ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ, కారము, తగినంత ఉప్పు అది వేసి బాగా వేయించుకోవాలి. ఫ్రై అయినాక అల్లనే అర కేజీ టమాటా నేను కోసి పెట్టుకున్న టమాటాను అర కేజీ నేను బాండీలో వేసుకుంటున్నాను. అదే కర్రీలో వేసుకుంటున్నాను. బాగా టమాటా అది కూలబడడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. మళ్ళీ బాగా మెత్తబడిపోద్ది టమాటా. 10 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకొని కార్స్ పెట్టుకున్న ఎగ్స్ని అలా వేసుకోవాలండి. బాగా 2 కార్స్ పెట్టి ఎగ్స్కి అలా వేయాలి. వేసి తర్వాత 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. నేను బాండి మూత తీసి అలా వేసేస్తున్నానండి. కర్రీలో వేస్తున్నాను ఎగ్స్. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత వేసి తీసుకోవాలండి. తీసుకొని మసాలా వేసుకోవాలి. 3 స్పూన్ల ధనియాల పౌడర్ మసాలా ఇంట్లో చేసుకున్నది మసాలా అండి అది. మసాలా వేసుకున్నాను. మసాలా వేసి కలుపుకొని 10 నిమిషాలు మళ్ళీ 5 నిమిషాలు మగ్గబట్టాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉన్న ఎగ్ కర్రీ రెడీ అండి. టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోయినాయి. అలా చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది. పలగొట్టి పోసేదానికంటే ఎగ్ వేసుకుంటే చాలా